నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ. ఇప్పుడు ఈ సినిమా పైన అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ మధ్యనే ఒక కొత్త న్యూస్ వచ్చింది. అది ఏమిటి అంటే జూన్ 10వ తారీఖున ఎన్బీకే 111 అంటే గోపీచంద్ మలినేని సినిమా యొక్క టైటిల్, ట్రైలర్ రెండూ కూడాను ఆ రోజే విడుదలవుతుంది. జూన్ 10వ తారీఖు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. 1960లో పుట్టాడు. ఇప్పుడు ఇంకేం 66 సంవత్సరాల్లోకి వెళ్ళిపోతాడు నందమూరి బాలకృష్ణ. ఇక్కడే ఒక అసలు ట్విస్ట్ ఉంది. గోపీచంద్ మలినేని సినిమాలో బాలకృష్ణ సింగిల్ రోల్లో కనపడుతున్నాడు అన్నది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నటువంటి విషయం. ఈ మధ్యకాలంలో ఏ హీరో సినిమాలన్నా కానీ సింగిల్ రోల్ కానీ లేదా సింగిల్ షేడ్లో కానీ ఉండవు సినిమాలో. ఏదో ఒక డబుల్ షేడ్ అనేది ఉంటుంది. కానీ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్తో సింగిల్గానే రాబోతున్నాడు గోపీచంద్ మలినేని అన్నది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడే కొరటాల శివ సినిమా పైన మరింత క్రేజ్ పెరిగిపోయింది. మనందరికీ తెలిసిన విషయమే. సినిమా పేరు కార్పెంటర్ అన్నది లీక్ అయ్యింది. అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదు, కానీ లీక్ అయిన మాట అయితే వాస్తవం. అంటే ఇక్కడ కొంతమందికి కొన్ని విషయాలలో సందేహాలు ఉన్నాయి. ఒక కార్పెంటర్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు అని. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, మనందరికీ తెలిసిన విషయమే ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు నందమూరి బాలకృష్ణ అని. ఇది కూడాను లీక్ అయినటువంటి విషయమే. అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదు, కానీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు అభిమానులందరూ. నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రిగా పవర్ఫుల్ రోల్లో కనపడుతున్నాడు అని. అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రజల సమస్యల కోసం నడి రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తాడు అన్నది కూడాను ఒక వార్త. అంటే కేంద్రానికి వ్యతిరేకంగానే ఈ పని చేయగలడు, మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇంకా రాష్ట్రంలో ముఖ్యమంత్రి తానే అయినప్పుడు తాను వచ్చి ధర్నా చేయవలసిన అవసరం లేదు. తాను ఏదైనా ఒక బిల్ అసెంబ్లీలో పెట్టాడు అంటే అది పాస్ అవుతుంది. మరి తను రోడ్డుపైకి వచ్చి ధర్నా చేయవలసిన పరిస్థితి వచ్చింది అంటే కేంద్రం విషయమే అయి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఏ ప్రధానమంత్రి కొడుకు ఏ అమ్మాయినైనా మానభంగం చేస్తేనో అప్పుడు నందమూరి బాలకృష్ణ ఆ కేసు కోసం ఎలా పోరాడుతున్నాడు అన్నది పెట్టవచ్చు. లేదు, ఏదైనా ఒక మైనింగ్ సంబంధించి కానీ లేకపోతే న్యూక్లియర్ ప్లాంట్ కానీ ఇటువంటిది మన ఆంధ్రాలో పెట్టాలి అని కేంద్రం ఆలోచించి కొన్ని లక్షల మంది జీవితాలతో కేంద్రం ఆడుకుంటే అప్పుడు బాలకృష్ణ ఎలా పోరాడతాడు ముఖ్యమంత్రిగా అన్న విషయంపైనైనా తీసుకురావచ్చు. లేదు అంటే మన కొరటాల శివ స్టైల్లోనే. కొరటాల శివ స్టైల్ ఎలా ఉంటుంది అంటే సమాజంలో ప్రస్తుతానికి జరిగే అంశం పైన పోరాటం అనేది ఎక్కువగా పెడతాడు. ప్రస్తుతానికి మనకున్నటువంటి సమస్య ఏమిటి? కేంద్రంతో బీజేపీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పెద్దగా సమస్యలు అయితే లేవు రాష్ట్రానికి, కేంద్రానికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు మరియు నరేంద్ర మోడీ వీళ్ళందరూ సన్నిహితంగానే ఉన్నారు. కూటమి ద్వారానే గెలిచారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేవు. అయినా మనకు పెండింగ్లో పడిపోయినటువంటి అంశం ఒకటి ఉంది. అది ఏమిటి అంటే ప్రత్యేక హోదా. దాని గురించి ఏమైనా పోరాటం మొదలు పెడతాడా నందమూరి బాలకృష్ణ అన్న అనుమానాలు కూడాను ఉన్నాయి. ఇంకొక విషయం కూడాను ఉంది. అది ఏమిటి అంటే తీవ్రవాదులకు సంబంధించి. ఉదాహరణకి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని చూసాం. బంగ్లాదేశ్ నుంచి ఎవరు వచ్చినా, తీవ్రవాదులు వచ్చినా, సామాన్య ప్రజలు వచ్చినా ఆవిడ పెద్దగా పట్టించుకోదు. ముస్లిం ఓట్ల ద్వారా గెలవాలి అనుకున్నది మమతా బెనర్జీ. అటువంటి మమతా బెనర్జీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయ్యి అంటే ఉదాహరణకి ఇందిరాగాంధీతో పోలిన క్యారెక్టర్ అనుకోవచ్చు. అటువంటి వాళ్ళు ప్రధానమంత్రి అయి ఎమర్జెన్సీ పెడితే అంటే రాష్ట్రపతి పాలన పెడితే అప్పట్లో ఎన్టీఆర్ పోరాడాడు కదా, అటువంటి పోరాటం నందమూరి బాలకృష్ణ చేసినట్లు ఏమైనా పెడుతున్నారా? లేదంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా తీవ్రవాదులు అని.
ఈ తీవ్రవాదులు మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి వాళ్ళు విధ్వంసాలు చేస్తూ ఉంటే వాళ్లకు ఎదురుగా నందమూరి బాలకృష్ణ పోరాటం మొదలుపెట్టాడా? ఆ తీవ్రవాదులను రప్పించింది ప్రధానమంత్రే అని తెలిసి ఆ ప్రధానమంత్రితోనే యుద్ధం పెట్టుకున్నాడా? ఇలాగన్నమాట. కొరటాల శివ రెగ్యులర్ స్టైల్ అయితే ఇలాగే ఉంటుంది. సమాజంలో జరిగే దాని మీద పోరాడతాడు. ఇప్పుడు మరి ఒక కొత్త సమస్య కూడా ఉంది మన ఆంధ్రాకి. అది ఏమిటి అంటే రైల్వే జోన్. దీని గురించి ఏమైనా పోరాటం పెట్టాడా? రైల్వే జోన్ ఇచ్చినట్లే ఇచ్చాడు కానీ నరేంద్ర మోడీ ఆదాయం మొత్తం పక్క రాష్ట్రానికి ఇచ్చాడు. మనకు ఖర్చుతో కూడినటువంటి పని పెట్టాడు. దీనిపైన ఏమైనా బాలకృష్ణ యుద్ధం చేస్తున్నాడా? లేదంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి సమస్య ఇంకొకటి కూడాను ఉంది. అది ఏమిటి అంటే అమరావతి, రాజధాని లేని రాష్ట్రం. రాజధాని ఉంది అంటున్నారు కానీ అది కంప్లీట్ అయితే కాలేదు. అది ఇంకా పెండింగ్లోనే ఉంది. రాజధానికి కేంద్రం ఇస్తాను అన్నన్ని డబ్బులు ఇవ్వలేదు. రాజధానికి కేంద్రం ఇచ్చే ఆ కాసిన్ని డబ్బులు మనకు సరిపోవు. మన రాష్ట్ర బడ్జెట్లో నుంచి తీసి పెడదామా అంటే అది మన రాష్ట్ర బడ్జెట్కి తలకు మించిన పని. కాబట్టి రాజధాని విషయంలో ఏమైనా నందమూరి బాలకృష్ణ పోరాటం మొదలుపెట్టాడా? లేదు అంటే ఇవన్నీ కాకోకుండా ఈ కార్పెంటర్లు ఇలాగా కొంతమంది ఉన్నారు కదా, చేతి వృత్తి కళాకారులు అంటారు వాళ్ళని, వృత్తి విద్యా నైపుణ్యులు అంటారు వాళ్ళని. ఈ వృత్తి విద్యా నైపుణ్యం కలిగినటువంటి వాళ్లకు ఉన్నటువంటి సమస్యల గురించి పోరాడతాడా? ఇలా రోజు రోజుకి క్యూరియాసిటీ అయితే పెరిగే పోతోంది. ఎప్పుడైతే గోపీచంద్ మలినేని సినిమాలో బాలకృష్ణ సింగిల్ షేడ్లో కనపడుతున్నాడు అన్న వార్త రాగానే ఈ కొరటాల శివ సినిమాలో అయినా బాలకృష్ణకి ఒక 4-5 షేడ్స్ పెట్టాడా లేదా అన్నది క్యూరియాసిటీ అన్నమాట. అలా పెడితే మాత్రం సూపర్గా ఉంటుంది అన్నది నా అభిప్రాయం. ఉదాహరణకి ఒక కార్మికుడిగా, ఒక లేబర్గా, ఒక హోటల్ సప్లయర్గా ఇలాగా బాలకృష్ణని చూపించి అదే టైంలో ఇంటర్వెల్ తర్వాత ఇంకా బాలకృష్ణ ముఖ్యమంత్రి అయ్యి తన రాజకీయ ప్రస్థానం ఇలా గనక కథ నడిపితే కొరటాల శివ సూపర్గా ఉంటుంది. సినిమాకు కూడాను ఇంకా తిరుగు ఉండదు అన్నది నా అభిప్రాయం. కానీ ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నది అఫిషియల్ అనౌన్స్మెంట్లు అయితే కాదు కదా. అసలు కార్పెంటర్ అన్న పేరు కరెక్టో కాదో కూడా మనకు తెలియదు. ఇవన్నీ మన ఊహాగానాలే. మిత్రులారా, మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయం ఏమిటి? బాలకృష్ణ ఇలా ఒక 5 గెటప్లలో కనపడితే బాగుంటుందా లేదా అన్నది కామెంట్ చేయండి.